కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి జలద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నల్లమల సాగర్ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే పాత్రధారి రేవంత్ అని విమర్శించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో నీళ్ల తరలింపునకు ఏపీ సర్కార్ స్కెచ్ వేసిందని అన్నారు. ఈ ప్లాన్ కర్ణాటక, మహారాష్ట్రకు అర్థమైంది కానీ తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్కు అర్థం కాలేదన్నారు. రేవంత్ రెడ్డి నోరు పారేసుకోవడం తప్ప చేసిందేమీ లేదన్న హరీష్, తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ సర్కార్ కాపాడాలన్నారు. అసెంబ్లీలో నల్లమల సాగర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న హరీష్, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేద్దామని చెప్పారు. అది బనకచెర్లైనా నల్లమల సాగర్ అయినా జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి, జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి. నల్లమల సాగర్ అనేటువంటి అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు నాయుడు అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి గారు. కత్తి చంద్రబాబు గారిదైనా పొడిచేటోళ్ళు తెలంగాణ వాళ్ళే అన్నట్టు పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణకు జలద్రోహానికి పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా లేదు బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు బనకచెర్లను ముందుగానే పసిగట్టి రణభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. ముల్లుగారే కాదు, బల్లెం బట్టి పొడిచినాం. నిద్రపోతుండే గవర్నమెంట్ కనీసం బనకచెర్ల మీద స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ బల్లెం బట్టి పొడిస్తే కానీ నిద్రలేవలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదు. బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్లు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్లు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, డబుల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలనా? మీటింగు పోనన్నాడు, మీటింగ్ పోయిండు. సంతకం పెట్టా అన్నాడు, సంతకం పెట్టిండు. మీటింగ్లో ఎజెండాలో లేనే లేదన్నాడు, ఎజెండాలో ఉన్నది. కమిటీ వేయనే అన్నాడు, కమిటీ కూడా వేసేసిండు. ఆ కమిటీకి ఎవరు చేసిండు అంటే దొంగ చేతికి తాళం చేయిలు ఇచ్చినట్టు తెలంగాణ ద్రోహి. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100కు పైగా లేఖలు రాసి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నది ఆదిత్యనాథ్ దాస్. ఆ ఆదిత్యనాథ్ దాస్ను చంద్రబాబు నాయుడు గారు సూచిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు సూచిస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో ఆయనను కమిటీ చైర్మన్గా పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరు బారేసుకోవడమే తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు. నేను నేరుగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా నీ డ్రామాలు ఆపు, ఇక పిచ్చి పిచ్చి డ్రామాలు బంద్ పెట్టి తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడండి. మీరు మీ చేసే పోరాటంలో మేము కలిసి వస్తాం. అసెంబ్లీలో చిల్లర ప్రసంగాలు కాదు. ఈ గోదావరి బనకచెర్లకు మేము వ్యతిరేకమని, గోదావరి బనకచెర్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, మేము కమిటీని వెనక్కి తీసుకుంటున్నామని తీర్మానం పెట్టు, ఢిల్లీకి పంపుదాంపా, ధర్నా చేద్దామా, ఢిల్లీలో చెప్పు, పోదాంపా అందరం. ఎవరి ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా, జంతర్ మంతర్లో చేద్దామా, నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర చేద్దామా? ఈ ఎట్లా పర్మిషన్లు ఇస్తారు గోదావరి బనకచెర్లకు? తెలంగాణ ఒప్పుకోకుండా ఏ రకంగా అనుమతులు ఇస్తారో CWC ఆఫీస్ కాడ ధర్నాలు చేద్దాంపా.